నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. ముందుగా టాప్ న్యూస్. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న రావడం తెలుగు వారు గర్వించదగ్గ విషయమన్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. దేశ కొత్త ఆర్థిక శకానికి నాంది పలికిన పివి సేవలను గుర్తించి కేంద్రం అరుదైన గౌరవం ఇవ్వడం సంతోషమన్నారు. తెలంగాణలో భారీగా పోలీసు ఉన్నతాధికారులు పోస్టింగ్లు బదిలీలు జరిగాయి. 12 మంది ఐపీఎస్లతో పాటు 5 నాన్ క్యాడర్ ఎస్పీలకు పోస్టింగ్లు, 39 మంది అదనపు ఎస్పీలకు పోస్టింగ్లతో పాటు బదిలీలు జరిగాయి. దాంతోపాటు 110 మంది డీఎస్పీలకు బదిలీలు, పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే రాచకొండ కమిషనర్గా ట్రాన్స్ఫర్ మీద వెళ్లిన సుధీర్ బాబును మల్టీజోన్ 2 ఐజీగా నియమించింది. ఆ ప్లేస్లో తరుణ్ జోషిని పంపించింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా సాధన రష్మి పెరుమాళ్ను బదిలీ చేసింది. ఇక రామగుండం కమిషనర్గా శ్రీనివాసులు, సైబరాబాద్ ట్రాఫిక్ సంయుక్త సిపిగా జోయల్ డేవిస్, సిఐడి డీఐజీగా నారాయణ నాయక్, ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా అపూర్వరావు, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా ఉదయ్ కుమార్, ఈస్ట్ జోన్ డీసీపీగా గిరిధర్, పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా మురళీధర్లను నియమించింది. మరోవైపు ప్రస్తుతం పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న నవీన్ కుమార్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. యాత్రలో భాగంగా వేములవాడలో బండి సంజయ్ ఆటో నడిపి డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్నారు. డ్రైవర్లు ఆందోళన చెందకూడదని, బీజేపీ పార్టీ తమకు అండగా ఉంటుందని, ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించే వరకు పోరాడతామని హామీ ఇచ్చారు. ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించనున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో నాయకులు మేడిగడ్డకు చేరుకోనున్నారు. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు తదితర అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎమ్మెల్సీల మేడిగడ్డ పర్యటన అసెంబ్లీ రికార్డులో నమోదు కావడం కోసమే శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి మేడిగడ్డకు వెళ్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే మేడిగడ్డ సందర్శనకు రావాలంటూ మాజీ సీఎం కేసీఆర్ సహా 119 మంది సభ్యులను ఆహ్వానించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీలో జల జగడం తారాస్థాయికి చేరింది. కృష్ణా జలాలపై పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కేంద్రానికి ప్రాజెక్టుల అప్పగింతకు మీరంటే మీరే కారణమంటూ ఇరు వర్గాలు పరస్పర విమర్శలు చేసుకున్నాయి. కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి ఇవ్వరాదంటూ అసెంబ్లీలో తీర్మానాన్ని కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టింది. అయితే నల్గొండలో బీఆర్ఎస్ తలపెట్టిన బహిరంగ సభకు భయపడే తీర్మానం పెట్టారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ మాట్లాడబోయే తొలి వేదిక ఇదే కావడంతో ఆయన ప్రసంగంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏపీ సచివాలయంలో ఉద్యోగుల అంశాలపై మంత్రుల బృందం సమావేశమైంది. పెండింగ్ ఐఆర్ వంటి అంశాలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ, చంద్రశేఖర్ రెడ్డితో పాటు సిఎస్ జవహర్ రెడ్డిలు చర్చించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లతో పాటు బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రంగారెడ్డి జిల్లా రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి ఓ వ్యక్తి గొలుసు లాక్కుని పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లా ఓడలరేవు నడి సముద్రంలో బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. బోట్లో మంటలు చెలరేగిన సమయంలో అందులో ఉన్న కృష్ణ అనే వ్యక్తి సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. బోట్లోని ఇంజిన్ పేలడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో బోటు పూర్తిగా కాలిపోయింది. దీంతో 25 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో గంజాయి చాక్లెట్ల కలకలం రేపాయి. ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసే ముజం అలీ అనే వ్యక్తి ఒరిస్సాలోని తన ఊరికి వెళ్లి వస్తూ అక్కడి నుంచి గంజాయి చాక్లెట్లను తెచ్చి ఇక్కడ విక్రయించేవాడు. పక్కా సమాచారంతో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. నిందితుడి నుండి 25 గ్రాముల గంజాయి పొడిని, 675 గ్రాముల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
వ్యవసాయ రంగానికి మేలు చేసే నైరుతి రుతుపవనాలు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మెరుగైన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశ్లేషకులు వెల్లడించారు. పసిఫిక్ మహాసముద్రంలో గత ఏడాది నుంచి కొనసాగుతూ ప్రస్తుతం బలంగా ఉన్న ఎల్సినో జూన్ నాటికి బలహీనపడి ఆగస్టులో లానినా ఏర్పడుతుందని నిపుణులు పేర్కొన్నారు. ఈ మేరకు దేశీయ అంతర్జాతీయ పలు వాతావరణ సంస్థల ప్రణాళికను పరిగణలోకి తీసుకుని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్లో చూద్దాం.